టాన్సిలైటిసు, ఆస్త్మాలో నా అంత సఫర్ అయిన వాళ్ళు, నా అంత రీసెర్చి, డెవలప్‌మెంటు అట్లా ఎనలైజ్ చేసుకున్న వాళ్ళు అలోపతి డాక్టర్ అయితే ఎవరు ఉండరు. లేదా నేనే చాలా రేర్‌గా ఉంటారు. నాకు ఆల్మోస్ట్ ఇయర్లీ ఒక 7-8 టైమ్స్ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ వచ్చి చాలా ఇబ్బంది పెట్టేది. యాంటీబయాటిక్స్ 1 వీక్, 10 డేస్, 15 డేస్ పట్టేది. తర్వాత నేను ఇవన్నీ తెలుసుకొని అప్పుడప్పుడు తినేవాడిని అప్పుడు సాల్ట్ బయట. తర్వాత ఆపేశాక చాలా డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు కూడా వస్తుంది, కానీ సంవత్సరానికి ఒకసారో లేకపోతే 2 సార్లు వస్తుంది. ఎంతమంది డాక్టర్లు చూపెట్టారంటే అరౌండ్ ఒక 5-6 ఈఎన్టీ స్పెషలిస్టులు చూపెట్టారు, ఓన్లీ కన్సల్టేషన్ కోసం, వాళ్ళ ఐడియాస్ కోసం. కానీ అందరూ ఆపరేషన్ చేయించుకోవడం బెటర్ అన్నారు. కానీ ఒక డాక్టర్ మాత్రం సీనియర్ మోస్ట్, ఈ ఏజ్లో వద్దులే, ఈ ఫుడ్ కేర్లు ఇలాంటివే మొదలుపెట్టు, అవి వర్కౌట్ కాకపోతే అప్పుడు వెళ్ళు టాన్సిలైటిస్కి అని చెప్పాడు. ఇప్పుడు ఆయుర్వేదిక్ ఇవన్నీ కూడా చూశారు. నోస్ బ్లాక్ అయ్యేది, నోస్ డ్రాప్స్ అన్నీ రాయించుకున్నాను ఒక ఈఎన్టీ డాక్టర్తో. తర్వాత ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయుర్వేదము డ్రగ్స్ ఏమేంటి, పిల్లలకి ఏంటి, అడల్ట్కి ఏంటి రాయించుకున్నాను. అవి కూడా ట్రై చేశా, హోమియోపతి ట్రై చేశా, అన్నీ చేశాను. ఇంత ఎవరు చేయరు. తర్వాత సోడియం అనేది, అంటే సాల్ట్ అనేది కంపల్సరీ అవసరం, ప్రతి జీవికి కావాల్సిందే, ప్రతి కణానికి కూడా సర్వైవ్ అవ్వాలంటే కావాల్సిందే. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతి ఆహార పదార్థంలో సాల్ట్ ఉంటుంది. ఆ సాల్ట్ మనకి చాలు. ప్రతి గింజలో, ఆకులో, ఆకుకూరల్లో, అన్నిట్లో, కూరగాయల్లో అన్నిట్లో సాల్ట్ ఉంటుంది. అదే మనకు సరిపోతుంది. ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే ఇనార్గానిక్ సాల్ట్ మంచిది కాదు. అంటే సాల్ట్ జంతువుల నుంచో లేకపోతే ప్లాంట్స్ నుంచో రాని అనేది ఆ సాల్ట్ మంచిది కాదు. సముద్రం నుంచి వచ్చేది, ఉప్పు కొండల నుంచి వచ్చే సాల్ట్, రాక్ సాల్ట్, అవి మంచివి కావు. ఇవి ఇనార్గానిక్. ఆర్గానిక్ అంటే ప్లాంట్స్ నుంచి, జంతువుల నుంచో, గుడ్ల నుంచో వచ్చేది. దాంట్లో అంత డిఫరెన్స్ వచ్చినప్పుడు ఇంకా వేరేగా మనం కష్టపడాల్సిన అవసరం ఏంటి? యాంటీబయాటిక్స్ కానీ, డ్రగ్స్ కానీ అన్నీ నేను ఆర్ఎండి చేసేసుకున్నాను. అది సాల్ట్ ఆపితే చాలా తేడా వస్తుంది. సాల్టు, తర్వాత రిఫైన్డ్ ఆయిల్స్, షుగరు ఇలాంటివి ఆపాలి. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, బాడీ కదలికలు ఉండాలి. అవన్నీ చేస్తే మాత్రం చాలా ఇమ్యూనిటీలో డిఫరెన్స్ వస్తుంది. సాల్ట్ కూడా కెమికలే, సోడియం క్లోరైడు. అది ఎక్కడ ఆహార పదార్థం కాదు. యాడ్ చేయటం, ఇది ప్రిజర్వేటివ్, యాడ్ చేయటం అలవాటు చేశారు అంతే.